కుమార్ ఓ యువకుడు నూతనంగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించాడు. ఫోటోలు షేర్ చేయడం, స్నేహితుల్ని కుటుంబాన్ని కనెక్ట్ చేసుకోవడం మొదలెట్టాడు. ఒకరోజు కుమార్ ఇన్స్టాగ్రామ్లో నకిలీ వార్త చూశాడు. అది నిజమని అనుకొని వెంటనే తన స్నేహితులకు షేర్ చేశాడు. ఆ వార్త అబద్ధమని తెలుసుకున్న తర్వాత కుమార్కి తన తప్పు అర్థమైంది. ఆ క్షణమే అతనికి ఒక గొప్ప గుణపాఠం లభించింది. ఇన్స్టాగ్రామ్లోని పోస్టులని చూసి తన జీవితాన్ని వాటితో పోల్చుకుంటూ అసంతృప్తిగా అనిపించుకున్నాడు. అతను గ్రహించాడు, సోషల్ మీడియాలో అందరూ తమ ఉత్తమ క్షణాల్నే చూపుతారు. వాటిని నిజ జీవితంతో పోల్చడం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ను సద్వినియోగం చేస్తూ తన చిన్న వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం ప్రారంభించాడు. కుమార్ ఫోన్లో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోయింది. ఆ తర్వాత తన సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రారంభించాడు. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, సోషల్ మీడియా వాడకంలో సమతుల్యత అవసరం. ఫేక్ న్యూస్ని పరిశీలించాలి. ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం మానాలి. మరియు మన జీవితానికి ఉపయోగపడేలా సోషల్ మీడియా వాడాలి. ఇది మీకు నచ్చిందా? మరిన్ని నిజమైన జీవితం మారే కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.